పచ్చని తోటల మధ్య ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే రాజమండ్రి గ్రామీణ ప్రాంతం ఇప్పుడు భయంతో వణికిపోతుంది. 3 రాత్రులుగా ఆ ప్రాంత వాసుల కంటి మీద కునుకులేదు. దానికి కారణం అక్కడే తిరుగుతున్న పెద్ద పులి. ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. రాజమండ్రి సమీపంలోని గ్రామాల్లో పెద్ద పులి సంచరిస్తోంది. గత 4 రోజులుగా అక్కడ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రాజనగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో తెల్లవారుజామున పెద్ద పులి ఆవు పైన దాడి చేసి ఒక ఆవును చంపింది. ఈ పులి నామవరం అక్కమ్మ తల్లి కొండ ప్రాంతం నుంచి దిశ మార్చుకొని పుణ్యక్షేత్రం వైపుకొచ్చింది. కజీ ఎర్రంపాలెం ఆవు దూడలు మృతి చెందిన ప్రాంతం వద్ద పులి కోసం అటవీ శాఖ అధికారులు గాలిస్తున్నారు. ఇక ఈ పెద్ద పులి పాపికొండల అభయారణ్యం నుంచో లేదా ఉత్తర కోస్తా అడవుల నుంచో దారి తప్పి వచ్చి ఉంటుందంటూ అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా అడవిని వదిలి జనావాసుల్లోకి పులులు రావు. కానీ ఆహారం వేటనంలో లేక ఇలాకాను వెతుక్కునే క్రమంలోనూ ఈ పులి రాజమండ్రి శివారు తోటల్లోకి ప్రవేశించింది. ఇక పగలు దట్టమైన పొదల్లో నక్కి ఉంటూ రాత్రి వేళల్లో పశువులపైన దాడి చేస్తూ తన ఉనికిని చాటుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని మంత్రి కందుల దుర్గేష్ బుచ్చయ్య చౌదరి సూచించారు. నమస్తే, నేను మినిస్టర్ టూరిజం మేడం. ఏం లేదు, ఇది ఏంటి మన పులి సంచారం దాని మీద ఏంటి మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాం అంటే జనసంచారం ఉన్న చోటుకు వస్తుందండి. జనసంచారం ఉన్న చోటుకు వచ్చేస్తుందా? లాస్ట్ టైం కూడా ఇదే రూట్ తిరిగిందండి. లాస్ట్ టైం కూడా కదా అంటే 24లో అప్పుడు కూడా ఇదే రూట్. ఎందుకంటే కాదండి, మనం ఏంటంటే ప్రికాషన్స్ అంటే బోన్లు అవి పెట్టడం అలాంటివి తీసుకున్నాం అంటే అంతేలేండి, కన్ఫ్యూజ్ అయ్యి వస్తాయి. నేను ఇవాళ ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ ఉందని వచ్చాను. ప్లీజ్ టేక్ ఎవ్రీ కేర్ అండి, ప్లీజ్ టేక్ ఎవ్రీ కేర్. రాజమహేంద్రవరం రూరల్ మండల ప్రజానీకానికి విజ్ఞప్తి. గత 4 రోజులుగా మన ప్రాంతంలో సంచరిస్తున్న పెద్ద పులి రాత్రి లాలా చెరువు, దివాన్ చెరువు ప్రాంతాల నుంచి శాటిలైట్ సిటీ దగ్గర అక్కమ్మతల్లి కొండ ప్రాంతానికి చేరి చేరుతూ ఉంది. అక్కడ నుంచి ఈరోజు రాత్రి ఇటైనా మూవ్ అయ్యేదానికి అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాత్రిపూట పశువులను కానీ మీరు కానీ ఎవరు కూడా సంచరించవద్దు, పిల్లలను కానీ బయట ఉంచొద్దు, ఇళ్లలోనే ఉండమని కోరుతూ ఉన్నాం. దాదాపు 400 మంది సిబ్బంది ఈ రోజున ఆ పని మీద ఉన్నారు. దాన్ని ట్యాప్ చేయడం కోసం, పట్టుకోవడం కోసం పూనా నుంచి, విశాఖపట్నం నుంచి కూడా ఎక్స్పర్ట్స్ కూడా వచ్చారు. ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ యంత్రాంగం అందరూ కూడా సమాయత్తమై దానికోసం వెళ్తాడుతూ ఉన్నారు. అది ప్రమాదకారి జంతువు కనుక దయచేసి మీరు అందరూ కూడా అప్రమత్తమై ఉండమని, అందరూ కూడా దాని మూమెంట్ తెలిసేటంత వరకు, ఎక్కడికి వెళ్ళింది, ఎలా వెళ్తుంది, దాన్ని దొరికేటంత వరకు కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నామవరం, పిడింగొయ్య, ఉప్పంపేట ఈ రాత్రి ఎటు మూమెంట్ తీసుకుంటున్నారు దాన్ని బట్టి కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాం. దాన్ని బట్టే మీరు జాగ్రత్తలు ఉండాలని ఆ ప్రాంత ప్రజానికి అందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఈ రాత్రి మరో 15-20 కిలోమీటర్లు అది ప్రయాణించే అవకాశం కూడా ఉంటుంది. రైతులు కూడా దయచేసి పొలాల్లో 2-3 రోజులు ఆగండి. మీ తోటల్లో కానీ బోర్ల దగ్గర కానీ వెళ్ళొద్దండి. అది అనుకోకుండా అకస్మాత్తుగా దాడి చేసే అవకాశం ఉంటుంది. రైతులు కూడా వ్యవసాయ పనుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆచితూచాలని, ముఖ్యంగా గుబురుగా ఉన్న ప్రాంతాల్లో ఇది సంచరించే అవకాశం ఉంటుంది. అది కూడా గమనంలో. ఇక ఈ పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అత్యాధునిక డ్రోన్ కెమెరాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు ఇటు చూసుకుంటే పులి సంచరించే ప్రాంతాల్లో నైట్ విజన్ కెమెరాలను కూడా అమర్చారు. ఇక పులిని ఆకర్షించేందుకు ఎర్రగా మేలకలనితే ఉంచి అక్కడ వ్యూహాత్మకంగా బోన్లను సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ నుంచి వచ్చిన నిపుణుల బృందం పులి అడుగుల ఆధారంగా దాని జాడ కోసం వెతుకుతున్నారు. ప్రత్యేక బృందం పులికి మత్తు ఇచ్చేందుకు గన్లు సిద్ధం చేసుకున్నారు. ఇక ప్రస్తుతానికి రాజమండ్రి చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తోటల్లో పనులకు వెళ్లే కూలీలు, రైతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు. అధికారులు మాత్రం ప్రజలను అప్రమత్తంగా ఉండాలి అని, ఒంటరిగా బయటకు రావద్దు అంటూ హెచ్చరిస్తున్నారు. పులి కనిపిస్తే వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించాలి అంటూ సూచించారు. అటవీ శాఖ, స్థానిక పోలీసులు గస్తీ పెంచుతూ గ్రామంలో భద్రతా చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు.